బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు రాబోతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఆ స్థానం నుంచి తప్పించి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే రేపు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గత ఎన్నికల్లోనే, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనే 2.5 ఏళ్ల పాటుగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే మరో 2.5 ఏళ్ల పాటుగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది అప్పుడు అండర్స్టాండింగ్. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో సీనియర్ అయినటువంటి సిద్ధరామయ్యని, అంటే వయసు రీత్యా గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది, సో ఆయనకు అవకాశం ఇవ్వాలి కాబట్టి సిద్ధరామయ్య అవకాశం తీసుకున్నారు. 2.5 ఏళ్ళు ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ ఇప్పటివరకు ఇంకా కుర్చీలో నుంచి సిద్ధరామయ్య పక్కకు జరగకపోవడం పైన సిద్ధరామయ్య కూడా ఆయన వర్గంతో కొంత ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధిష్టానం దగ్గరికి వెళ్ళి తన మొర విలిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎటకెలకు అధిష్టానం చర్చలు జరిపింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎప్పుడు కూడా సిద్ధరామయ్య నేను పక్కకు జరుగుతానని యాక్సెప్ట్ చేయలేదు. కానీ అన్ని రకాల చర్చల తర్వాత డీకే శివకుమార్ మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారన్న చర్చ జోరందుకుంది. ఇక సీఎం పదవి వీడాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా సిద్ధరామయ్యకి ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ సీటు అటు సిద్ధరామయ్యకేమో రాజ్యసభ సీటు, అండ్ కొడుకు మాత్రం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఒక ఆఫర్ కూడా చేస్తారంట. ముందుగా సీఎం సీటు వీడేందుకు సిద్ధరామయ్య నో అని చెప్పిన రాహుల్ గాంధీ నచ్చజెప్పేసరికి అది అంగీకరించాడంట. ఆయన ఆఖరికి అనుచరులతో చర్చించి సమాధానం చెప్తానని చెప్పి ఆయన కొంత యాక్సెప్టెన్స్తోనే బయటకు వచ్చాడు. ఇక డీకే శివకుమార్ సిద్ధరామయ్యతో సుమారుగా 8-9 గంటల పాటుగా విడతల వారీగా ఒక్కొక్కరితో చర్చలు జరిపింది అధిష్టానం, కేసీ వేణుగోపాల్ అండ్ సుర్జువాలా. సో సుదీర్ఘ చర్చల తర్వాత రాజీనామా చేసిన సిద్ధరామయ్య ఒప్పుకున్నారు. అయితే ఫలితాలు అప్పుడే 2.5 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మే 20, 2023 కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. 3 ఏళ్ల తర్వాత సీఎం కుర్చీని డీకేకి అప్పచెప్తున్నట్టు తెలుస్తోంది సిద్ధరామయ్య. ఏ క్షణమైనా రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయొచ్చు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఆయన ఢిల్లీ పయనం అవుతారు. తన కుమారుడికి డిప్యూటీ సీఎం ఇస్తారు. డీకే శివకుమార్ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారు. సో డీకే శివకుమార్ కర్ణాటక ఎన్నికల్లో పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. హీఈస్ వెరీ మచ్ ఆరగెంట్ అండ్ ఒక అద్భుతమైనటువంటి లీడర్గా అయితే ఆయన గుర్తింపు ఉంది. సో ద రిచెస్ట్ పర్సన్ కూడా డీకే శివకుమార్. సో డీకే శివకుమార్ ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్న క్రమంలో మీరు నాకు సైలెంట్గా ఉండమని చెప్పారు. నేను ఎక్కడ నా లిమిట్స్ క్రాస్ అవ్వలేదు, లైన్ క్రాస్ అవ్వకుండా 3 ఏళ్ల పాటుగా సమయం ఇచ్చాను, మీ అందరికీ అవకాశం ఇచ్చాను. కానీ ఇప్పటికైనా నాకు నా ముఖ్యమంత్రి సీటు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవ్వకపోతే ఇక ప్రాబ్లమే అని చెప్పి తన గోడును అధిష్టానం దగ్గర వెలబుచ్చుకున్నటువంటి డీకే శివకుమార్కి తనకు పాజిటివ్గానే సమాధానం వచ్చింది. సో రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. యాజ్ లైక్ నితీష్ కుమార్ దగ్గర జరిగిన బీహార్ మాదిరిగానే జరగబోతోంది. అక్కడ కూడా ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి స్థానం నుంచి నితీష్ కుమార్ని పక్కన పెట్టి ఆయన కుమారుడికి ఒక మంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవి అప్పగించారో ఇక్కడ కూడా అదే మాదిరిగా జరగబోతుందని తెలుస్తోంది. సిద్ధరామయ్య రాజ్యసభతో ఢిల్లీకి వెళ్తే ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో డీకే శివకుమార్ గట్టకెళ్ళి లైన్ క్లియర్ అయింది. చాలా రోజుల పాపం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 6 months ఆర్ మోర్ దాన్ 6 months అవుతోంది. అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, చర్చలు జరపడం, బ్రేక్ఫాస్ట్ అనడం, లంచ్ మీటింగ్లు జరగడం కర్ణాటక రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్గా మారిన సిచ్యువేషన్ అని చెప్పాలి. ఎట్టకేలకి డీకే శివకుమార్కి లైన్ క్లియరెన్స్ దొరికింది. బట్ వాట్ అబౌట్ సిద్ధరామయ్య? రాజ్యసభ ఎంపీగా వెళ్తూ ఉన్నారు, ఇంకా ఎటువంటి ఆఫర్స్ వచ్చాయి? ఇదంతా ఇక ఫుల్ క్లారిటీ అనుకోవాలా? మన కర్ణాటక రాజకీయాలు మరోసారి కొంత కుదుపు గురవుతున్నాయి. అంటే వరుసగా ఇప్పటికీ 2.5 సంవత్సరం అయిపోయింది. మొదటగా కాంగ్రెస్ గెలిచిన తర్వాత సిద్ధరామయ్యకు అలాగే డీకే శివకుమార్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. పెద్దలు కూడా ఆ ఒప్పందాన్ని కుదిర్చారు. 2.5 సంవత్సరం తర్వాత ఒకరు మొదటగా సిద్ధరామయ్య సీఎంగా ఉంటాడు. 2.5 సంవత్సరం తర్వాత డికేఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. ఈ వ్యవహారం 2.5 సంవత్సరం ముగిసి ఇంకా 6 నెలలు కూడా గడిచిపోయింది. అయితే ఇక్కడ సీరియస్ ఇష్యూ ఏంటంటే 6 నెలలు గడిచినా ఇంకా ఎందుకు మార్చలేదు అనేది డికేఎస్ చాలా వరకు కూడా ఢిల్లీకి వెళ్ళి చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, కొద్దిగా ఓపిక పట్టు అని. అయితే డికేఎస్ వర్గం దీని మీద కొంత గుర్రుగా ఉన్నప్పటికీ డికేఎస్ చాలా వరకు ఈ వ్యవహారంలో కొంత సంయమనం పాటించారు. మీరు ఆగండి, తొందరపడద్దు, అన్ని సజావుగా జరుగుతాయి. అయితే నిన్న సిద్ధరామయ్యను కలవడం, సిద్ధరామయ్యకు సంబంధించి
పూర్తిగా ఆయనతో కూర్చొని విడివిడిగా మాట్లాడే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ అధిష్టానం, ఆ అధిష్టానంలో కొంత ఆయన కూడా కొన్ని డిమాండ్లు పెట్టడం, ఇవన్నీ కూడా 1-2 కొంత చర్చలు జరిగాయి. అయితే ఫైనల్ గా ఇది క్లియర్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళు రాహుల్ కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసినా ఆయన కొంత వినలేదన్నది. కానీ విడతల వారిగా అధిష్టానం చేసిన చర్చలు చివరికి సఫలీకృతమైన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద 3 ఏళ్ల తర్వాత సీఎం కుర్చీని డీకే అప్పచెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఉన్న విషయాల్లో కానీ మనం చూసుకుంటే ఆఖరికి నిన్న కూడా తన అనుచరులతో చెప్పి నేను విషయం చెప్తానని చెప్పి సిద్ధరామయ్య చెప్పారు. కానీ ఈ రోజు ముందుగా సిద్ధరామయ్యకి ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తారు, తర్వాత కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో సిద్ధరామయ్య కూడా ఒక అడుగు తగ్గి ఓకే నేను నా డిమాండ్స్ కు ఒప్పుకుంటున్నాను చెప్పిన తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే బహుశా రేపు ఆయన రాజీనామా చేస్తే డికేఎస్ ఎప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఎంటర్ అవుతారనేది చూడాలి. ఇది కొంత అంటే ఈ రోజు రేపటి లోపల ఒక ఫైనల్ అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. చూడాలి మరి దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఈ కర్ణాటక రాజకీయాలు జరగబోతున్నాయి. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేయడానికి అంత ఓకేనా కాదా అనే అంశాలు కూడా కొంత ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలి. కానీ సోర్సెస్ అయితే రేపు చేయబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా అది జరిగితే సిద్ధరామయ్యకి ఇక ఆయన ఎంపీగా వెళ్ళిపోతారు. ఇదే మాదిరిగా అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్ లో కూడా పంజాబ్ లో కూడా అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అమరీందర్ సింగ్ కాదని చెప్పి కొంత క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా అప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసమని చరణ్జీత్ సింగ్ ఇచ్చింది. అప్పుడు సిద్ధరామయ్య ఇప్పుడు డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఎలా అయితే పోటీ పడుతున్నారు, అమరీందర్ సింగ్ అండ్ చరణ్జీత్ సింగ్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. మధ్యలో ఆయన క్రికెటర్ కూడా ఉన్నారు, ఆయన కూడా పోటీ పడ్డారు పిసిసి అధ్యక్షుడిగా. కానీ అక్కడ ప్రభుత్వం కోల్పోయింది. సో గతంలో బీజేపీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రులు మార్చడం మూలంగానే ప్రభుత్వాన్ని కోల్పోయింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. ఎక్కడ కర్ణాటకలో లాస్ట్ టైం యడ్యూరప్ప అండ్ ఆ తర్వాత ప్రభుత్వాన్ని మార్చడం, ఇంకో ముఖ్యమంత్రి చేంజెస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ చేస్తున్న పద్ధతి వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుందా పబ్లిక్ లో? అంటే ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది కదా, 3 సంవత్సరాలు అయిపోయింది. కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండవచ్చు, కాకపోతే డికేఎస్ కొంత నిర్ణయాత్మక శక్తి కాంగ్రెస్ లో. అక్కడ డీకే అభిమానులు అంటే లాస్ట్ టైం ప్రభుత్వంలో రావడంలో సిద్ధరామయ్య ఎంత ఎఫెక్ట్ ఉందో ద సేమ్ టైం డికేఎస్ కూడా అంత దానికి మించే ఎఫెక్ట్ ఆయన కూడా చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లోకల్ గా ఉన్న నాయకుల్ని సెలక్షన్ ఆఫ్ టీమ్ ని చాలా గట్టిగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి పెద్ద ఎత్తున ఆయన కృషి చేసిన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత యంగ్స్టర్స్ మొత్తం కూడా డికేఎస్ వైపుకి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇది సిద్ధరామయ్య ఇది కొంత ఓల్డ్ తరహా రాజకీయాలు. ఆయనకి ఒక లింగాయత్తులు ఒక సెట్ ఆఫ్ క్యాస్ట్ బలము ఆయనకి బలంగా ఉంది. సో ఆ యాంగిల్లో ఆయనది ఒక రూట్ అయితే డికేఎస్ కొంత స్పీడ్ గా ఉంటారు. ఆయన యువతకి యాక్టివేషన్స్ ఎక్కువగా ఉంటాయి, యాక్టివ్ గా కనబడే పరిస్థితి చేస్తారు. ఆయన కొంత అక్కడ స్పీడ్ గా ఉంటారు. సో ఈ యాంగిల్లో టికెట్స్ ఇవ్వాలి అనేది ఇంకా ఫైనల్ గా కాంగ్రెస్ కూడా నిర్ణయించింది. లేకపోతే అసలు మొదటికి మోసం వచ్చే ప్రయత్నం ఉంటుంది. డికేఎస్ 2 సంవత్సరాలు హ్యాండిల్ చేయగలడు. చేస్తే అతను అనుకున్న అంటే కాంగ్రెస్ కోసం పార్టీ కోసం అనుపడ్డ కష్టం కావచ్చు, లేకపోతే అక్కడున్న ప్రధానంగా కర్ణాటకలో ఉన్న అతనికి ఒక సపోర్ట్ ఇచ్చే వర్గం కావచ్చు, ఎమ్మెల్యేల్లో కూడా అతనికి ఎక్కువ వర్గం ఉంది. ఖచ్చితంగా మీరు విద్యాలయ వాస్తవం అయితే 6 నెలల ముందే ఆయన అసలు వెళ్ళిపోతారని బయటికి వెళ్ళిపోతారని ఒక చర్చ జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్ వీడి వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి అనే ఆలోచన ఎక్కడ చేయలే. కొంత ఆ వ్యవహారంలో కొంత సంయమనం పాటించాడు కాబట్టి తిరిగి కాంగ్రెస్ లేదు డికేఎస్ కి మనం ఇవ్వడం కరెక్ట్, డికేఎస్ కి ఇవ్వడం వల్ల జరిగే ప్లస్లు కావచ్చు లేకపోతే అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా కొంత వర్కౌట్ అవుతాయని ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ యాంగిల్లో సో డెఫినెట్ గా రేపు సిద్ధరామయ్య కొంత రిజైన్ చేసే పరిస్థితి ఉండబోతుంది అనేది కర్ణాటక రాజకీయాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ మారబోతోంది. ఆ ముఖ్యమంత్రి కూర్చోపోయినటువంటి సిద్ధరామయ్య రేపు రాజీనామా చేయబోతున్నారు. ఆ స్థానంలోకి డీకే శివకుమార్ రాబోతున్నారు.
ఇది మొదటి జరిగినటువంటి అగ్రిమెంటే. ఎప్పుడు డ్యూరింగ్ ద ఎలక్షన్స్ 2023 May 20 అప్పుడు జరిగిన అగ్రిమెంటే. ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే 2.5 ఏళ్ల పాటుగా సిద్ధరామయ్య ఉంటే 2.5 ఏళ్ల పాటుగా డీకే శివకుమార్ అనేది అప్పుడు పెద్దలు కుదిర్చినటువంటి ఒక ఒప్పందం. కానీ 2.5 ఏళ్ళు పూర్తయినప్పటికీ అటు డీకే శివకుమార్ని ఆ కుర్చీలోకి రానివ్వకుండా సిద్ధరామయ్య అన్ని రకాలుగా కట్టుదిట్టం చేసుకున్నారు. ఎటకేలకి అది సాధ్యం కాకపోవడంతో ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్, సుర్జీవాలా, రాహుల్ గాంధీతో చర్చలు జరిపి 8 గంటల చర్చల తర్వాత సిద్ధరామయ్య అంగీకరించారట. ఆయన రాజ్యసభకు వెళ్తారు. ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి. కర్ణాటక రాజకీయాలు ఇది ఒక బిగ్గెస్ట్ హాట్ టాపిక్ అయినటువంటి అంశానికి రేపు ఆయన కనుక రాజీనామా చేసి తెరపడినట్టు, లేదంటే ఇంకా ఈ పంచాయతీ, ఈ సీరియల్ మాదిరిగా సాగేటువంటి రాజకీయ చదరంగం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU